గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఎవ్వరి కోసం కూడా నిన్ను నువ్వు కోల్పోవద్దు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా, నీకంటూ ఒక పేరు ఉండాలి కదా, నీకంటూ ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేటివి ఖచ్చితంగా ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఎవరి కోసమో దారిని పోయే వాళ్ళ కోసం నిన్ను నువ్వు ఎందుకు కోల్పోవడం చెప్పు? నీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకొని తక్కువ చేసుకోవద్దు. ఒకరి ముందు నిన్ను నువ్వు అస్సలు కోల్పోవద్దు. నీ ప్రత్యేకత ఏంటో నీకు తెలుసు. నువ్వు నిశ్చింతగా హాయిగా ఉండు. మన జీవన ప్రయాణంలో సంబంధాలు, బాధ్యతలు, అంచనాలు అన్నీ కూడా మనపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు మన మనసుకు నచ్చని మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఇది నిత్య జీవితంలో ఎంతో సహజం. కానీ ఇది ఎంతవరకు సాగాలో, ఎవరి కోసం మన వ్యక్తిత్వాన్ని కోల్పోవాలో అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచం మనల్ని ఎలా అయితే చూడాలి అనుకుంటుందో దానికి అనుగుణంగా మనము మలుచుకుంటే మన అసలైన తత్వాన్ని కోల్పోతాం. ఒక్కసారి మన వాస్తవ స్వరూపాన్ని మర్చిపోతే మన ఆత్మవిశ్వాసం అనేది, మన ఆనందం, మన వ్యక్తిత్వం ఇలా అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఎవరో మనల్ని అంగీకరించాలని కోరికతో మన అభిరుచులను మార్చడం, మన అభిప్రాయాలను దాచిపెట్టడం, మన కలలను వదలడం, ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనల్ని ఒప్పుకున్నట్లుగా అనిపించవచ్చు. కానీ దీని వాస్తవిక పరిణామం ఎలా ఉంటుందంటే, కేవలం మనపై మనమే అనుమానపడడం, అసంతృప్తిగా మారడం, అంతులేని బాధను అనుభవించడం. మన జీవితంలో మనమే ఎంతో ముఖ్యమైన వారం. మన మౌలిక విలువలు, అలానే మన ఆత్మ గౌరవం, మన శక్తి, మన వ్యక్తిత్వం మనది. దాన్ని ఎవరి కోసమో త్యాగం చేయడం అనేది మన మనసుపై, మన జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని నచ్చుకోవాలని ఎవరినైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు కదా. నిజమైన ప్రేమ, నిజమైన గౌరవం మనం మనలా ఉన్నప్పుడే వస్తుంది. మనల్ని నమ్మేవారిని, అలానే మన తత్వాన్ని అర్థం చేసుకునేవారిని మన చుట్టూ ఉంచుకోవాలి. మన శక్తిని తగ్గించి మనపై నియంత్రణ చూపే, మన స్వేచ్ఛను హరిస్తున్న బంధాలను పునర్మూల్యాంకనం చేయాలి. మన ఎదుగుదల కోసం, అలానే మన శాంతి కోసం, మన హృదయ స్వచ్ఛత కోసం మనమే మనకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవితం ఎంతో చిన్నది, అలానే విలువైంది కూడా. దాన్ని జీవించేందుకు మనకి ఒకే ఒక అవకాశం ఉంది. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, అలానే మారిపోవచ్చు. మనకంటే వారి అభిప్రాయాలను ముఖ్యంగా భావించవచ్చు. అయితే మనం మాత్రం మనమై ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో మనమే మనకు సరైన తోడుగా మిగిలిపోతాం. కాబట్టి ఎవరి కోసం నిన్ను నువ్వు కోల్పోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు నీలా ఉంటేనే ఈ ప్రపంచం నిన్ను అసలైన విలువతో చూస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించు, అంగీకరించు, నిలబడు. అదే నిజమైన స్వేచ్ఛ. ఇక అదే నిజమైన విజయానికి నిప్పురవ్వ. అసలు నిన్ను నువ్వు కోల్పోవడం అంటే ఏంటి? ఈ వాక్యాన్ని మనం వినగానే అది శబ్దపూరితంగా, సులభంగానే అర్థమైనట్లు నీకు అనిపించవచ్చు. కానీ దీని వెనుక చాలా లోతైన భావన ఉంది. నిన్ను నువ్వు కోల్పోవడం అంటే నిజమైన భావాలను దాచిపెట్టడం, నీ విలువలు, నమ్మకాలను పక్కన పెట్టడం, ఇతరుల అభిప్రాయాల కోసం నీ అభిప్రాయాలను త్యాగం చేయడం, స్వేచ్ఛను పూర్తిగా వదిలిపెట్టి బంధనంలో జీవించడం, నీ వ్యక్తిత్వం అనేది మౌనంగా మారిపోవడం.
ఇవి చిన్న చిన్న నిర్ణయాలతోనే మొదలవుతాయి. ఇతనికి నచ్చదు కాబట్టి మనం ఇలా మాట్లాడదాం. ఇవాళ నా కోపాన్ని చూపకూడదు. నాకు ఇష్టం లేని పని, కానీ ఒప్పుకోవాల్సిందే. ఇలా సాగుతూ ఉంటాయి. ఇక కాలక్రమంలో మనల్ని పూర్తిగా మనమే గుర్తించలేని స్థితికి చేరుకుంటాం. అవునా? అసలు ఎందుకు మనం ఇలా చేస్తూ ఉంటాం? ఆమోదం, కోరిక. మనిషి సహజంగానే ఇతరుల ప్రేమ, గౌరవం, అంగీకారాన్ని కోరుకుంటాడు. ఇక అందుకోసం మనం మన కోణాన్ని మార్చుకుంటూ ఉంటాం. భయం, ఒంటరితన భయం, తిరస్కారణ భయం, కలత భయం మనల్ని పూర్తిగా మనకి కాకుండా చేస్తుంది. అరుచికరమైన ప్రేమ, కొన్నిసార్లు ప్రేమ అనిపించే బంధాలు మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని ప్రేమనే మోహంలోనే చూస్తూ ఉంటాం. చిన్నతనం నుంచి వచ్చిన వ్యక్తిత్వం, సంకోచం మనకి చిన్నప్పుడు నూరిపోసిన ఇతరుల కోసం బ్రతకాలి అనే భావన మనలో లోతుగా దాగి ఉంటుంది. ఇక దీని ప్రభావం ఏంటి? ఇది మెల్లమెల్లగా కానీ తీవ్రమైన మానసిక వికృతిని తీసుకురావచ్చు. ఆత్మగౌరవం తగ్గిపోతుంది. సంతృప్తి లేని జీవితం, ఆవేశం, అసహనం, నిరాశ పెరుగుతూ ఉంటాయి. నిజమైన సంబంధాలు దూరమవుతూ ఉంటాయి. నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు అనే బాధిత భావన పెరుగుతూ ఉంటుంది. ఇక దీనికి పరిష్కారం ఏంటి? ఆత్మచింతన. నేను ఎవరు? నాకు నిజంగా అవసరం ఏమిటి? నేను ఏ త్యాగం చేస్తున్నాను? అసలు ఎందుకోసం అనే ప్రశ్నలు మనకు సరైన దారిని చూపుతాయి. సరిహద్దుల ఏర్పాటు ప్రేమగా కానీ స్థిరంగా ఇది నాకు నచ్చదు, ఇది నా విలువలకు ఎంతగానో విరుద్ధమైనది అని చెప్పగలిగితే మన నిజమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవచ్చు. నిర్ణయాలను స్వతంత్రతతో తీసుకోవడం, ఎవరి ఒత్తిడికి, ఎవరి అంచనాలకు పూర్తిగా లోనవ్వకుండా కేవలం మన నిర్ణయాలను మన ఆత్మవిశ్వాసం మీద ఆధారపెట్టి తీసుకోవాలి. మనమై ఉండే బలాన్ని మనం పెంచుకోవడం, ధ్యానం, రచన, ప్రకృతిలో ఉండడం, మనకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనడం ద్వారా అసలైన మనల్ని గుర్తించవచ్చు. ఒక ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిన్ను నువ్వు కోల్పోతే నీకు ఎవ్వరూ కూడా ఇక్కడ మిగలరు. కానీ నిన్ను నువ్వు నిలబెట్టుకుంటే ప్రపంచం ఒక్కరోజు నువ్వు నువ్వుగా ఉన్నందుకు ఎంతగానో గౌరవిస్తుంది. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.